Electrical machines 1, unit 3. Okay, right. Up to now we have completed unit 1 and 2. Unit 3 కి వెళ్ళిపోదామమ్మా. So actually um, some problems and previous problems will be covered in the next last okay division of classes. Okay, so unit 3 just syllabus ఏంటంటే అప్ టు నౌ హ్యావ్ కంప్లీటెడ్ అబౌట్ డీసీ మిషన్స్ లో మనకి ఏంటంటే ఫస్ట్ యూనిట్ ఏమో డీసీ జనరేటర్స్ మీద డిస్కస్ చేసాం అండ్ సెకండ్ యూనిట్ ఏమో డీసీ మోటార్స్ యూస్ చేసాం. అవునా, డీసీ జనరేటర్స్ లో మనకి ఏంటి సమ్ ఆపరేషన్ కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ ఇట్ ఇస్ సేమ్ ఫర్ బోత్ మోటార్ అండ్ జనరేటర్, రైట్? సో బట్ ఆపరేషన్ పాయింట్ ఆఫ్ ఇట్ ఇస్ డిఫరెంట్. ఓకే, సో ఆపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడేమో జనరేటర్ ఏమో ఇన్పుట్ మనకి మెకానికల్, అవుట్పుట్ ఎలక్ట్రికల్ వస్తుంది. అదే మోటార్ ఏమో ఇన్పుట్ ఎలక్ట్రికల్, అవుట్పుట్ ఏమో మెకానికల్ వస్తుంది, అంతే కదా. సో ఇది ఆపరేషన్ పాయింట్ ఆఫ్ ఇట్ ఇస్ డిఫరెంట్. ఓకే, నెక్స్ట్ అలాగే ఏంటంటే ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఫర్ బోత్, అంటే అదే ఇక్కడేమో జనరేటెడ్ ఈఎంఎఫ్ అంటాడు, ఇక్కడేమో బ్యాక్ ఈఎంఎఫ్ అని కాల్ చేస్తాడు. అవునా, సో అలాగే సేమ్ అలాగే టైప్స్ ఆఫ్ డీసీ జనరేటర్స్ చెప్పాను, అలాగే టైప్స్ ఆఫ్ డీసీ మోటార్స్ కూడా చెప్పాం. అవునా, అలాగే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డీసీ మోటార్స్ చెప్పాను, అలాగే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డీసీ జనరేటర్స్ చెప్పాం, రైట్? సో ఆల్ ద టాపిక్స్ హ్యావ్ కవర్డ్ ఇన్ ద ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్ అనమాట. బట్ ఇక్కడ థర్డ్ యూనిట్లో ఏంటంటే సో ఏదైనా సరే మనం యూజ్ చేసుకునేది ఏంటంటే ఈ అప్లికేషన్స్లో యూజ్ చేసుకోవాలి. ఈ డీసీ మోటార్స్ కానీ డీసీ జనరేటర్స్ కానీ అప్లికేషన్స్లో యూజ్ చేసుకోవాలి, అంతే కదా. మనం వర్క్ ఎందుకు ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, వీ హ్యావ్ టు అప్లై దేర్ ఆఫ్టర్. అవునా, ఎక్కడో చోట అప్లై చేసుకోవాలి మనం, లేకుంటే మనకెందుకు ఇవన్నీ, అవునా కదా. సో అప్లై చేసుకోవాలి అంటే ఇప్పుడు డీసీ మోటార్ ఉంది, డీసీ మోటార్లో మనకి టైప్స్ ఉన్నాయి. సెల్ఫ్ ఎగ్జైటెడ్ లో 3 టైప్స్ ఉన్నాయి. షంట్ మోటార్ ఉంది, సిరీస్ మోటార్ ఉంది, కాంపౌండ్ మోటార్ ఉంది. ఈ 3 మోటార్స్ ని మనం ఏం చేయాలి, ఎక్కడొక్కడ యూజ్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటాము, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి నేను ప్రీవియస్ క్లాస్ లో అప్లికేషన్స్ లో చెప్పాను. వీ హావ్ కవర్డ్ ఇన్ ద అప్లికేషన్స్. అవునా, సో ఆ అప్లికేషన్స్ ఒక చిన్న పాయింట్ చెప్పాడు వాడు, ఏంటంటే టార్క్, హై టార్క్ కావాలి, మీడియం టార్క్ వస్తుంది, నెక్స్ట్ ఏంటి స్టార్టింగ్ లో హై టార్క్ ఉంటుంది. ఈ అప్లికేషన్స్ బట్టి సమ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామని చెప్పాం. లిఫ్ట్స్ లో యూజ్ చేస్తారు, ఎలివేటర్ యూజ్ చేస్తారు అని చెప్పి, ట్రైన్స్ లో యూజ్ చేస్తారు అని చెప్పాం మనం. అవునా, ఇవన్నీ ఏంటంటే వీటన్నిటిని బిఫోర్ గోయింగ్ టు దట్ అంటే టు అప్లై ద అప్లికేషన్స్ లో ఏంటంటే మనం ఇంకొక పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే స్పీడ్ కంట్రోల్ అండ్ టెస్టింగ్. అంటే ఈచ్ మోటార్ ని ఆర్ మిషన్ ని మనం ఏంటంటే కంపల్సరీగా టెస్ట్ చేసి, అలాగే ఆ తర్వాత స్పీడ్ కంట్రోల్ కూడా, అంటే స్పీడ్ ఏంటి, ద మోటార్ కెన్ స్టాండ్ అప్ టు ద స్పీడ్ అబౌవ్ రేటెడ్ స్పీడా, బిలో రేటెడ్ స్పీడ్. అంటే ఏంటి, ఒక ఇప్పుడు నా మోటార్ ఉంది, ఆ మోటార్ లో మనకి ఏంటంటే ఈ మోటార్ 1500 ఆర్పిఎం వరకు రొటేట్ అయ్యింది. 1500 ఆర్పిఎం కంటే ఎక్కువ రొటేట్ చేస్తే ఎలా ఉంటది, ఈజ్ ఇట్ అప్లికబుల్ ఆర్ నాట్? బిలో రేటెడ్ స్పీడ్ కంటే తక్కువ రొటేట్ చేస్తే ఏమైంది, ఇట్ ఈస్ అప్లికబుల్ ఆర్ నాట్ అనేది ఏంటంటే, సో విచ్ మోటార్ ఈజ్ సూటబుల్ ఫర్ బిలో రేటెడ్ స్పీడ్ అండ్ అబోవ్ రేటెడ్ స్పీడ్స్ అనేవి మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. ఓకేనా, రైట్? అది దిస్ ఈజ్ అబౌట్ స్పీడ్ కంట్రోల్ అనమాట. నెక్స్ట్ అలాగే టెస్టింగ్. సో టెస్టింగ్ ఎవ్రీ మిషన్ బిఫోర్ గోయింగ్ టు అప్లికేషన్, ఎవ్రీ మిషన్ షుడ్ టెస్ట్. ఓకేనా, సమ్ అంటే సమ్ అప్లికేషన్స్ బట్టి ఏంటంటే టెస్టింగ్ చేస్తాం. అంటే ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ వాట్, ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ దిస్ అని చెప్పేసి అవునా టెస్టింగ్ కూడా చేసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ అలాగే ఫస్ట్ టాపిక్ ఏంటంటే స్టార్టింగ్ అన్నాడు. స్టార్టింగ్ మెథడ్స్ ఏంటంటే ఇక్కడ నెసెసిటీ ఆఫ్ ఎ స్టార్టర్ అండ్ స్టార్టింగ్ బై 3 పాయింట్ అండ్ 4 పాయింట్ స్టార్టర్స్. అంటే ఏంటి లేదమ్మా, సో యాక్చువల్గా ఏంటంటే ఒక చిన్న పాయింట్ ప్రాబ్లం ఏంటంటే, మన మిషన్స్ ఇప్పుడు ఉన్న మన మోటార్స్ అని ఏంటంటే డైరెక్ట్ గా మనం ఆన్ చేసేస్తే, అంటే మనం ఇప్పుడు తీసుకొచ్చేసాను, బయటికి వెళ్ళి తీసుకొచ్చేసి ఆ మోటార్ ఇక్కడ తీసుకొచ్చేసి దానికి 230 వోల్ట్స్ కావాలి, డైరెక్ట్ కనెక్ట్ చేసి ఇచ్చేసాం అనుకో, ఇట్ విల్ బి డ్యామేజ్ అనమాట, ఇట్ విల్ బర్న్ ఆల్సో. ఓకేనా, సో ఎందుకు అంటే ఇట్ రిక్వైర్స్ సమ్ ఆక్సిలరీ రిక్వైర్మెంట్స్, ఆక్సిలరీ పార్ట్స్ మనకు కావాలి. ఎందుకంటే స్టార్టింగ్ లో డైరెక్ట్ గా నువ్వు కనెక్ట్ చేసి ఏంటంటే హై కరెంట్ ఫ్లో అయిపోయి ఆర్మేచర్ కరెంట్ కండక్టర్స్ లోకి, సో ఇట్ విల్ బి బర్న్ అనమాట. సో అంటే సార్ ఇప్పుడు డైరెక్ట్ గా మనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టొచ్చు అంటే పెట్టలేము, ఎందుకంటే ఇప్పుడు ప్రీవియస్ మనకి ఏంటంటే రెగ్యులేటర్స్ కావాలి అని చెప్పేసి, స్టెబిలైజర్స్, రెగ్యులేటర్స్ అని చెప్పేసి ఉన్నాయి చూసావా. అలాగే ఈ మోటార్స్ కి కూడా మనకి ఏంటంటే స్టార్టర్స్ కావాలి. ఓకేనా, స్టార్టర్ అనగానే ఇట్ ఈస్ నాట్ టు స్టార్ట్ ద మోటార్. ఓకేనా, స్టార్టర్ పర్పస్ వేరు. ఓకేనా, ఎందుకంటే స్టార్టర్ యూజ్ చేసేది, సో అట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్ ద మోటార్
మోటార్ డ్రాస్ మోర్ కరెంట్ దాన్ ద దానికి రిక్వైర్డ్ కరెంట్ కంటే ఎక్కువ కరెంట్ డ్రా చేసేసుకొని బర్న్ అయిపోతాయి. ఓకేనా? ఫర్ దట్ టు రెడ్యూస్ ద అట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్ లిమిట్ ద కరెంట్. ఎట్ ద స్టార్టింగ్ లోనే హై కరెంట్ వచ్చింది, రన్నింగ్ కండిషన్ లో హై కరెంట్ రాదు. స్టార్టింగ్ లో వచ్చే హై కరెంట్ ని రెడ్యూస్ చేయడానికి ఏంటంటే సో స్టార్టర్స్ యూజ్ చేయాలి. ఒక చూద్దాం ద పర్పస్ అని. ఇది అబౌట్ సిలబస్ అనమాట. మనం వీఆర్ గోయింగ్ డిస్కస్ అబౌట్ ద సిలబస్. ఏంటంటే స్టెప్ 1 ఫస్ట్ ఏంటంటే లాస్ట్ వన్ ఈ 3 టాపిక్స్ వి విల్ ఫినిష్ DC machines and then we go for transformers. Okay, right? Starting methods, next speed control and testing of DC machines. These 3 topics will be covered in this unit. Okay, right? Coming to the first topic, that is starting methods and then the necessity of a starter. Unit 3 starting, speed control and testing of a DC machine lo topics we are going to cover in this class ఏంటంటే necessity of a starter, why we require necessity starter, and 3-point and 4-point starters we will cover if time the persist. Okay, right. Coming to the necessity of a starter. సో అసలు మెయిన్ పర్పస్ ఆఫ్ స్టార్టర్ ఏంటో చూద్దామమ్మా. ఓకేనా? సో యాక్చువల్గా ఒక పాయింట్స్ చాలమ్మా, నేను చెప్తాను ఇక్కడ. ఆల్ ద DC motors are basically self starting motors. ఓకేనా? సో ఐ విల్ డిస్కస్ దిస్ పాయింట్. ఆల్ ద DC motors are basically సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్స్. అంటే ఏంటి సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్స్ అనగానే మీనింగ్ ఏంటంటే నువ్వు ఆన్ చేయగానే ఆన్ అయిపోతాయి. ఓకేనా? అంటే సెల్ఫ్ దానికి అది స్టార్ట్ అయిపోతాయి. ఆన్ అంటే ఇన్పుట్ ఇవ్వగానే ఆన్ అవుతాయి మీనింగ్. అదేంటి సార్ అన్నీ అంతే కదా అనేదంటే, నువ్వు సపోజ్ మన హౌసెస్ లో ఫ్యాన్ ఉంది కదా, అవునా? ఆ ఫ్యాన్ లో కెపాసిటీ తీసేసి ఆ కెపాసిటీ తీసేస్తే నీకు ఆన్ అయిద్ది అది, అవునా? రొటేట్ అవ్వదు అది. ఒకసారి చెక్ చేసుకోండి. పైన మనకి వైట్ కలర్ లో కెపాసిటీ ఉంటుంది సీలింగ్ ఫ్యాన్ కి. అది నువ్వు తీసేసావు అనుకో, ఇట్ ఈస్ నాట్ ఏ సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్. ఓకేనా? our ceiling fan ఏంటంటే it is not a self starting motor. It requires some auxiliary part, that is a capacitor. ఆ కెపాసిటర్ ని ప్లేస్ చేస్తేనే అది రొటేట్ అవుతుంది. అర్థమవుతుందా? ఇట్ రిక్వైర్స్ ఆక్సిలరీ పార్ట్, అంటే సపరేట్ ఆక్సిలరీ అంటే వేరే పార్ట్ మనం అక్కడ ప్లేస్ చేస్తేనే అది ఆన్ అయ్యిద్ది. అందుకని ఏంటంటే మన సీలింగ్ ఫ్యాన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్. అంటే సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్ కాదు అది. ఓకేనా? మన ఫ్యాన్లు, అవునా? సో ఇక్కడ ఈడేం చెప్తున్నాడు అంటే ఆల్ ద మోటార్స్ ఆర్ బేసికల్లీ సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్సే. ఓకేనా? వెన్ అవర్ ద ఆర్మేచర్ అండ్ ఫీల్డ్ వైండింగ్ ఆఫ్ ఎ DC meter receives supply, motor action takes place so that the DC motor do not require any additional device to start it. ఓకేనా? ఎనీ అడిషనల్ రిక్వైర్ అవసరం లేదు. ఓకేనా? ద డివైస్ యూజ్ టు స్టార్టర్ కన్వర్ట్స్ ఏ రాంగ్ మీనింగ్. అంటే ఏంటంటే, సార్ మీరు ఆక్సిలరీ ఎక్స్ట్రాగా అవసరం లేదంటున్నారు, బట్ ఇక్కడ ఏం చెప్పాను, సో DC motors do not require any additional device to start it అన్నాను. బట్ నువ్వేమంటున్నావు, స్టార్టర్ కావాలంటున్నావు. DC motor మళ్ళీ స్టార్టర్ ఏంది అంటే, ద డివైస్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ స్టార్టర్. మనం యూజ్ చేసుకునే స్టార్టర్ కన్వెన్స్ రాంగ్ మీనింగ్. అంటే ఏంటంటే దాని మీనింగ్ రాంగ్ గా మనం పిలుస్తున్నాం. ఎందుకు అంటే ద స్టార్టర్ ఈజ్ నాట్ టు రిక్వైర్డ్ టు స్టార్ట్ ద మోటార్. ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు స్టార్ట్ ద మోటార్. ఇది మనం స్టార్ట్ చేయడానికి యూజ్ చేసుకోవట్లా. ఇప్పుడు నేను ఫ్యాన్ చెప్పాను, ఫ్యాన్ ఏంటి స్టార్ట్ చేసుకోవడానికి యూజ్ చేసుకున్నాను. ఏంటిది ఆక్సిలరీ డివైస్, అడిషనల్ డివైస్ యూజ్ చేసావు. ఆ కెపాసిటర్ ఎందుకు ప్లేస్ చేసుకున్నాను, స్టార్ట్ చేయడానికి యూజ్ చేసుకున్నాను. బట్ ఇక్కడ నేను యూజ్ చేసుకునే ఈ స్టార్టర్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ టు రిక్వైర్ టు స్టార్ట్ ద మోటార్, బట్ ఇట్ ఎనేబుల్స్ టు స్టార్ట్ ద మోటార్ ఇన్ డిజైర్డ్ అండ్ సేఫ్ వే. మనం సేఫ్ వేలో రన్ చేయాలి అంటే అది యూజ్ చేసుకోవాలి అట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్ పాయింట్ ఓన్లీ. ఓకేనా? అర్థమైందా మన పాయింట్? సో మన ఎలక్ట్రికల్ మిషన్స్ ల్యాబ్లో ల్యాబ్ ఆన్ చేసే ముందు ఏంటంటే ఫస్ట్ కంపల్సరీగా ఒక చిన్న 3-point స్టార్టర్ అండ్ 4-point స్టార్టర్స్ ఉన్నాయి మన ల్యాబ్లో కూడా. సో ఒక చిన్న హ్యాండిల్ రన్ చేసి హ్యాండిల్ రొటేట్ చేస్తూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, హ్యాండిల్ రొటేట్ చేస్తూ ఉంటారు మిషన్స్ ఆన్ చేసేటప్పుడు. ఓకే, సో అదే 3-point స్టార్ట్ అంటే విల్ సీ ఇన్ ద ల్యాబ్. ఓకే, రైట్. కమింగ్ టు ద నెక్స్ట్, దిస్ ఈజ్ ఎందుకు అదే అంటే ఏం సార్ ఏమైద్ది వితౌట్ స్టార్టర్, మనకి ఆ స్టార్టర్ లేకుండా DC మిషన్ ఆన్ చేస్తే ఏమైద్ది, వాట్ హ్యాపెన్స్ అంటే చూద్దాం. ఓకేనా? చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం.
రైట్. వచ్చిన నా డౌట్ అమ్మా. నేనిప్పుడు మోటార్ స్టార్ట్ చేయలేదు. మోటార్ స్టార్ట్ చేయకపోతే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయ్యిద్దా? అంటే మోటార్ అంటే బ్యాక్ ఈఎంఎఫ్ ఉంది గదా! నేనిప్పుడు ఇదిగోండి నేను ఇలాగా ఒక షంట్ మోటార్ తీసుకున్నాను. ఓకేనా? సో, సమ్ ఇన్‌పుట్ ఇచ్చాను నేను. ఇన్‌పుట్ ఇవ్వగానే ఏమైందంటే దిస్ ఈస్ మోటార్ అండ్ దిస్ ఇన్‌పుట్ ఇవ్వగానే మన కరెంట్ ఐఎల్ అనేది స్టార్ట్ అవుతుంది. కరెంట్ ఐఎల్ స్టార్ట్ అవ్వగానే ఏమవుతుంది? పాసెస్ త్రూ దిస్ వే అండ్ డివైడ్ ఇంటూ 2 పార్ట్స్. దిస్ ఈస్ ఆర్మేచర్ కరెంట్ అండ్ దిస్ ఈస్ షంట్ ఫీల్డ్ కరెంట్. అవునా? సో, సమ్ ఫ్లక్స్ ఎళ్ళిపోయి టచ్ అవ్వడం వల్ల ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. దాన్నేమంటామంటే బ్యాక్ ఈఎంఎఫ్ అంటాం. అవునా? ఇప్పుడు నువ్వేంటి ఇదంతా ఇది రొటేట్ అయితేనే గదా! ఇప్పుడు సప్లై ఆన్ చేసినా సరే మోటార్ రొటేట్ అయితేనే కదా ఫ్లక్స్ ఎళ్లి ఆర్మేచర్ కన్నా టచ్ అవుతా ఉండేది. టచ్ అయితే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయ్యేది. అవునా కాదా? సో, నువ్వు రొటేట్ అవ్వకపోతే ఆ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయిద్దా? అవ్వదు. అవునా? అదే నేను పాయింట్ తీసుకోబోతున్నాను. నౌ ఎట్ ద స్టార్టింగ్ ఇన్స్టెంట్ ఆఫ్ స్పీడ్ స్పీడ్ 0 అయినప్పుడు ఈఎంఎఫ్ కూడా ఏమైద్దమ్మా? ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఆల్సో 0. ఎందుకంటే ఈబీ ప్రపోర్షనల్ టు ఐబీ. అవునా కాదా? ఈబీ ప్రపోర్షనల్ ఎన్. అవునా? ఈబీ ప్రపోర్షనల్ టు ఏంటమ్మా? నేను యాక్చువల్ క్లాస్ చెప్పాను. ప్రపోర్షనల్ టు ఎన్. అదర్‌వైజ్ మీకు ఇంకా చెప్పాలంటే ఈబీ ఫార్ములా ఏంటమ్మా? ఈబీ ఈజ్ ఈక్వల్ టు 5 p/n/z/60 అవునా? 5 p/n/z/60 సో, ఎన్ అనేది మనకి ఏమీ లేకపోతే ఈబీ కూడా ఇండ్యూస్ అవ్వదు 0. అవునా కదా? అదే నేను చెప్పిన పాయింట్. అంటే మోటార్ అసలు రొటేట్ అవ్వట్లా. రొటేట్ అవ్వకపోతే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయిద్దా? అవ్వదు కదా! సింపుల్ పాయింట్. n=0 అయినప్పుడు ఈబీ ఆల్సో 0. సో, ఆల్రెడీ మనకు ఒక ఈక్వేషన్ తెలుసు. ఓట్లీ ఈక్వేషన్ ఏంటమ్మా ఇక్కడ? V=EB+IRE. అవునా? V=EB+IRE. అవునా? సో దెన్ V ఈజ్ ఈక్వల్ టు ఈ IA ఇంటూ ఆర్. ఎందుకంటే ఎట్ ద స్టార్టింగ్ ఆఫ్ మోటార్ ఏమైంది? ఈబీ ఈజ్ ఈక్వల్ టు 0. ఈబీ ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు ఏమైంది? V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ఏ. సో ఫ్రమ్ దిస్ కాన్సెప్ట్ దట్ ఈస్ ద కరెంట్ పాసెస్ త్రూ ద ఆర్మేచర్ ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? V/RA. అంటే ఎట్ ద స్టార్టింగ్ అంటే నువ్వు ఇంకా మోటార్ స్టార్ట్ చేయక ముందు అంటే మోటార్ ఆన్ చేయగానే ఆ మోటార్ రొటేట్ అవ్వక ముందు అర్థమవుతుందా? నువ్వు స్విచ్ ఆన్ చేసావు. స్విచ్ ఆన్ చేయగానే మోటార్ రొటేట్ అయ్యి అవ్వకున్నప్పుడు కండిషన్ చెప్తున్నాను. ఓకేనా? n=0. n=0 అప్పుడు ఈబీ=0 అయిపోద్ది. ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వదు. అప్పుడు నాకు కరెంట్ ఐఏ ఏమైంది? V/RE. అంటే ఐఏ అంటే ఏంటమ్మా? ద కరెంట్ పాసెస్ త్రూ ద ఆర్మేచర్. ఆర్ఏ అంటే ఏంటమ్మా? ఆర్మేచర్ రెసిస్టెన్స్. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఆర్మేచర్ ఈస్ వెరీ మచ్ లెస్ దాన్ కంపేర్ టు ఎనీథింగ్. అవునా కదా? రెసిస్టెన్స్ ఏంటంటే ఆర్ఏ వెరీ మచ్ లెస్. ఎందుకంటే ఒకసారి మీరు ప్రీవియస్ నేను చెప్పిన ప్రతి ఒక్క ప్రాబ్లంలో అబ్జర్వ్ చేయండి. ఓకేనా? నేను చెప్పే ప్రతి ఒక్క ప్రాబ్లంలో ఆర్మేచర్ రెసిస్టెన్స్ అనగానే ఏంటంటే వెరీ స్మాల్ చెప్పుంటా. 0.5 0.2 0.1 చెక్ చేయండి ఒక్కసారి. వెరీ థింగ్. అవునా? నేను ఇక్కడ చూడండి కావాలంటే. దిస్ ఈజ్ ఆర్మేచర్ అండ్ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాను? 0.1. ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ ప్రీవియస్ నేను కవర్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని చెక్ చేయండి. ఆర్మేచర్ రెసిస్టెన్స్ షుడ్ బి వెరీ వెరీ లో. దట్ ఈస్ 0.1 to 0.5. ఇట్ వేరీస్ ఓన్లీ. ఓకేనా? సో నేను ఇక్కడ కూడా చెప్పిన పాయింట్ అదే. ఐ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? V/R. ఆర్ అనేది ఏంటంటే వెరీ మచ్ లెస్ రెసిస్టెన్స్ మనం యూజ్ చేసుకున్నది. సో ఆర్మేచర్ కరెంట్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏమైంది? V/RA అయింది. అవునా? సో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ ఎగ్జాంపుల్ బట్టి మీకు అర్థమైపోయింది ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది స్టార్టింగ్ లో అనేది. ఆర్మేచర్ కరెంటు ఈ మోటార్ లోకి ఎంత ఫ్లో అవుతుంది స్టార్ట్ చేయగానే అనేది మీకు అర్థమైపోయింది. చూడండి ఒకసారి. కన్సిడర్ మోటార్ హ్యావింగ్ ఫుల్ లోడ్ ఇన్పుట్ కరెంట్ పవర్ ఎంతంటే వాడు ఇచ్చాడు, జస్ట్ వాడే రేటెడ్ వాల్యూస్ ఇచ్చాడు. 8000 వాట్స్ ఇచ్చాడు. మనం వోల్టేజ్ ఎంత అంటే 250 వోల్ట్స్ మనం యూజ్ చేసుకుంటున్నాం. అవునా? రెసిస్టెన్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కదా. వన్స్ మ్యానుఫ్యాక్చర్ అయిపోగా రెసిస్టెన్స్ కూడా 0.5 ఓమ్స్ ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు మోటార్ అట్ స్టార్టింగ్ కండిషన్ ఈబీ ఈక్వల్ 0 అని చెప్పాను. అవునా? మోటార్ వోల్టేజ్ అంతా 250 వోల్ట్ వాడు ఇచ్చిన వోల్టేజ్ ఇది. అవునా? సో ఆర్మేచర్ కరెంట్ ఎంత వస్తుంది మనకి? ప్రీవియస్ ఇప్పుడు చెప్పాను. ఆర్మేచర్ కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ V/RA. వి ఎంతమ్మా? 250 RA ఎంత వచ్చి ఇచ్చాడు? 0.5. అప్పుడు ఎంత వచ్చింది మనకి కరెంటు? 500 ఆంపియర్స్ వచ్చింది. ఓకే. 500 ఆర్పిఎం ఆంపియర్స్ అంటే మీనింగ్ ఏంటమ్మా? అంటే స్టార్టింగ్ అంటే నువ్వు మోటార్ స్టార్ట్ చేయగానే ఓకేనా ఈఎంఎఫ్ 0 అయ్యి స్పీడ్ 0 అయినప్పుడు ఆర్మేచర్ లో ఫ్లో అయ్యే కరెంట్ అంటే ఏంటి? ఆర్మేచర్ వైండింగ్స్ లో ఫ్లో అయ్యే కరెంటు ఐఎల్ ఇలా స్టార్ట్ అయింది. ఐఏ
current IA is equal to 500 rpm, but the winding అంటే ఆర్మేచర్ వైండింగ్ అంటే ఇలా ఉంటుంది, ఆ వైండింగ్ కెన్ విత్స్టాండ్ అప్ టు 32 amperes ఓన్లీ. అది ఎలా చెప్తామంటే చెక్ చేసుకోండి. ఫుల్ లోడ్ కరెంట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్, ఫుల్ లోడ్ కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, పి బై వి. పి ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటమ్మా, వి ఇంటూ ఐ, అవునా కదా. సో ఫ్రమ్ దిస్ ఐ ఈజ్ ఈక్వల్ టు పి బై వి. పి బై వి, పి వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ, 800 వాట్ ఇచ్చాడు, అంటే రేటెడ్ వాల్యూ అంటాం, అంటే ఆ మోటార్ రేటెడ్ వాల్యూ ఫిక్స్డ్ ఇవి. పి పి అంటే 8000 బై వి, వి ఎంత ఇచ్చాడు 250. చెక్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది 32 amperes. అంటే ఈ వాల్యూ మనం క్యాల్కులేట్ చేసాం చూసావా. ఇప్పుడు ఇది ఒక్క వాల్యూనే కదమ్మా, సపోజ్ మీరు చెక్ చేసుకోండి, మనం ఒక రైట్ 60 watts బల్బ్ ఉంది, 60 watts బల్బ్ ఉంది, 60 watts అని చెప్పాడు. మనకి ఇచ్చే వోల్టేజ్ ఎంతమ్మా 230 volts కదా, మనకు తెలుసు కదా 230 volts, అవునా. సో మన కరెంట్ అంతా ఫ్లో అవుతుంటే ఎలా క్యాల్కులేట్ చేస్తావు, ఐ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటమ్మా పి బై వి, అవునా కదా, పి బై వి. సో పి ఈజ్ ఈక్వల్ ఫార్ములా 60 watts అన్నాడు, అంటే 60 ఇదే కదా, 60 డివైడెడ్ బై 230, అవునా కదా, ఇంతేగా. అంటే సో ఈ 60 బై 230 వాల్యూ ఎంత వస్తుంది చెక్ చేయండి ఒకసారి, జస్ట్ 0.26 amperes, అంటే 0.26 amperes కరెంటు 60 watts బల్బులో ఫ్లో అయింది, ఓకేనా. 60 watts బల్బులో ఫ్లో అయింది, అది ఫిక్స్డ్, ఎందుకంటే ఇది 60 watts వాడే ఇచ్చాడు, వోల్టేజ్ కూడా వాడే ఇస్తాడు. అలాగే ఈ మిషన్ లో కూడా 8000 watts వాడే ఇచ్చాడు, 250 watts వాడే ఇచ్చాడు. అప్పుడు కరెంట్ ఎంత ఫ్లో అవ్వాలి, 32 amperes ఫ్లో అవ్వాలి. బట్ అట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్, అంటే మోటార్ ఆన్ చేయగానే ఏమైంది, 500 amperes ఫ్లో అవుతుంది, 500 amperes ఫ్లో అవుతుంది. అంటే సింపుల్ ఇంకా చెప్పాలంటే ఇదిగోండి 15 to 20 times greater than the rated value. అంటే the motor can withstand up to the current of 32 amperes వరకే విత్స్టాండ్ అయింది. అంతకంటే ఎక్కువ ఫ్లో అయితే ఏమైంది, మోటార్ విల్ బి డ్యామేజ్డ్ అనమాట. బట్ నువ్వు ఏమి యూజ్ చేయకపోతే ఏమైంది అంటే ఇక్కడ 500 ఆర్పిఎం అన్నాను, సారీ ఆంపియర్స్, 500 amperes ఫ్లో అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ టు ఇంట్రడ్యూస్ ద స్టార్టర్స్. స్టార్టర్స్ ఎందుకు యూజ్ చేసుకుంటున్నామంటే టు లిమిట్ ద స్టార్టింగ్ కరెంట్, స్టార్టింగ్ కరెంట్ లిమిట్ చేయడానికి ఏంటంటే నేను స్టార్టింగ్ కరెంట్ లిమిట్ చేయడానికి ఏంటంటే యూ గో ఫర్ స్టార్టర్స్, ఓకేనా. స్టార్టర్ యూజ్ మెయిన్ పర్పస్ అదే అనమాట. సో such high current drawn by the armature at start is highly objectionable for the following reasons. ఎందుకంటే అవి కంపల్సరీగా నేను ఫ్లో అవ్వకూడదు, ఓకేనా, అది అబ్జెక్షనే, ఓకేనా. ఎందుకు ఫ్లో అవ్వకూడదు అంటే ఇన్ ఏ కాన్స్టెంట్ వోల్టేజ్, రైట్. సో సచ్ హై కరెంట్స్ షుడ్ బి లిమిట్ చేయాలి మనం, ఓకేనా, బై యూజింగ్ ద స్టార్టర్స్ అన్నమాట. సో వితౌట్ స్టార్టర్ ఏమైంది అని చెప్తున్నంటే ఇన్ ఏ కాన్స్టెంట్ వోల్టేజ్ సిస్టమ్, అంటే వోల్టేజ్ సిస్టమ్ మనం కాన్స్టెంట్ గా ప్లేస్ చేస్తున్నాం. సో ఫర్ దట్ హై ఇన్రష్ కరెంట్ మే కాజ్ ట్రెమెండల్ లైన్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి మనకి, ఓకేనా, విచ్ మే డ్యామేజ్ అదర్ ఎక్విప్మెంట్స్ ఆల్సో, ఓకేనా. సచ్ హై ఎక్సెసివ్ హై ఆర్మేచర్ కరెంట్ బ్లోస్ అవుట్ ద ఫ్యూజెస్ కూడా మేబీ డ్యామేజ్ అవుతాయి అన్నాడు. If motor fails to start due to some problems with the field winding, then large armature current flows through the longer time, అంటే స్మాల్ అంటే స్టార్టింగ్ లోనే యాక్చువల్ గా ఫ్లో అయ్యేది 500 ఆర్పిఎం అనేది, 500 amperes అనేది. అదే స్టార్టింగ్ కాకుండా ఏదైనా ఫీల్డ్ వైండింగ్ ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకో, లాంగర్ టైం ఫ్లో అయింది అనుకో, ఇన్సులేషన్ కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇన్సులేషన్ డ్యామేజ్ అయితే సో మొత్తం అంటే ఇన్సులేషన్ డ్యామేజ్ అంటే ఇన్సులేషన్ లో కూడా కరెంట్ ఫ్లో అయినట్టే మీనింగ్, అవునా. సో అది కూడా డ్యామేజ్ అయిపోతుందని చెప్తున్నాడు. సో అట్ ద స్టార్టింగ్ ఆర్మేచర్ కరెంట్ ఈజ్ 10 to 15 times మోర్ దాన్ ద ఫుల్ లోడ్ కరెంట్, అది నేను చెప్పే పాయింట్ ఇక్కడ, ఓకేనా. సో ద టార్క్ డెవలప్డ్ విచ్ ఈస్ ప్రపోర్షనల్ టు ద ఐఏ, అంటే టార్క్ టీ ప్రపోర్షనల్ ఏంటమ్మా మనకి తెలిసిన ఫార్ములా, విచ్ ఈ ప్రపోర్షనల్ టు ఐఏనే కదా, అవునా. సో అప్పుడు ఏమవుతుంది, విచ్ ఈజ్ యాక్చువల్లీ 10 to 15 times లార్జర్ దాన్ నార్మల్ వాల్యూ, అవునా. సో అజ్యూమింగ్ షంట్ మోటార్ ఆపరేషన్, సో సచ్ హై టార్క్ the shaft and other axes will be large mechanical stresses, ఓకేనా. దీస్ స్ట్రెచెస్ మే కాజ్ పర్మనెంట్ డ్యామేజ్, ఓకేనా, పర్మనెంట్ డ్యామేజ్ వచ్చేస్తాయి మనకి మోటార్ కి, ఓకేనా. దీస్ ఆర్ ద మెయిన్ సమ్ అబ్జెక్షనబుల్ రీజన్స్ ఫర్ హై కరెంట్ డ్రాన్ ఫ్రమ్ ద ఆర్మేచర్ అనమాట. సో టు రెడ్యూస్ దట్ హై కరెంట్ వి గో ఫర్ స్టార్టర్స్ అనమాట, అది చెప్తున్నాను ఇక్కడ.
To restrict this high starting armature current, a variable resistor is connected in series with the armature. It start simple. నేను ఒక పాయింట్ చెప్తున్నాను వినండి. సార్ హై కరెంట్ ఫ్లో అవుతుంది అన్నారు, మీరేం చేస్తారు? హై కరెంట్ ఫ్లో అయితే మీరేం చేస్తారు? నేను ఓకే రైట్, నా పాయింట్ ఓకే. హై కరెంట్ నేను ఏం చేయాలి? రెడ్యూస్ చేయాలి. ఎక్కడ? స్టార్టింగ్ లోనే ఉంది, స్టార్టింగ్ లోనే హై కరెంట్ ఫ్లో అవుతుంది, రన్నింగ్ లో రావట్లే. ఎక్కడ? స్టార్టింగ్ ఆన్ చేయగానే వస్తుంది. కాబట్టి నేనేం చేయాలి? మనం ఏం చేస్తామా? హై కరెంట్ లిమిట్ చేసే డివైస్ ఏంటి? ఎలిమెంట్ ఏంటి? రెసిస్టర్. అవునా? రెసిస్టర్ యూజ్ చేస్తే ఏమైంది? రెసిస్టర్ యూజ్ చేస్తే కరెంట్ అప్ వచ్చేసింది రెసిస్టర్, అంతేనే కదా? నేను కూడా సేమ్ అదే యూజ్ చేసుకున్నాను, పెద్దగా నేను కొత్తగా చేసింది ఏం లేదు ఇక్కడ. ఓకేనా? టు రిస్ట్రిక్ట్ దిస్ హై స్టార్టింగ్ ఆర్మేచర్ కరెంట్, ఏ వేరియబుల్ రెసిస్టెన్స్ అన్నాడు. అంటే ఫిక్స్డ్ రెసిస్టెన్స్ అండ్ వేరియబుల్ రెసిస్టెన్స్ అని ఉంటాయమ్మా. అంటే మన ల్యాబ్ లో రియోస్టాట్స్ అని యూజ్ చేస్తారు. ఓకేనా? అది మీరు అబ్జర్వ్ చేస్తారు ఇప్పుడు ల్యాబ్స్ లో. వేరియబుల్ రెసిస్టర్ రియోస్టాట్, ఓకేనా, ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద ఆర్మేచర్. అంటే ఆర్మేచర్ లోనే కదా మనకి హై కరెంట్ ఫ్లో అయ్యేది. ఈ ఆర్మేచర్ లో హై కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే ఒక రెసిస్టెన్స్ ని అబ్జర్వ్ చేస్తాడు. అది ఎలాగో చూపిస్తాను మీకు. సో రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ విత్ ఆర్మేచర్ అట్ స్టార్టింగ్ లోనే. ఓకేనా? దిస్ రెసిస్టెన్స్ ఈస్ కాల్డ్ స్టార్టర్. ఓకేనా? దిస్ రెసిస్టెన్స్ ఈస్ కాల్డ్ స్టార్టర్ ఆర్ ఏ స్టార్టింగ్ రెసిస్టెన్స్ అంటాం. ఓకేనా? సో starter is basically a current limiting device, not it is used to start the motor. It is a current limiting device. Okay, in the beginning the entire resistance is in series with the armature lo untadi, and then gradually cut off the resistance as motor speed gains. ఓకేనా? మోటార్ స్పీడ్ వచ్చే కొద్ది ఏమైందంటే గ్రాడ్యువల్ గా కట్ చేసుకుంటూ వస్తాను. ఓకేనా? ప్రొడ్యూసింగ్ ద బ్యాక్ ఈఎంఎఫ్. సో ద బేసిక్ అరేంజ్మెంట్ నేను చూపిస్తాను. సో ద ఇన్ అడిషన్ టు ద స్టార్టింగ్ రెసిస్టెన్స్ there are some protective device provided in the starter. There are two types mainly. First one is 3-point starter and second one is 4-point starter. So to overcome some difficulties or drawbacks in the 3-point starter, we introduce the 4-point starter actually. Okay, right? So 3-point starter. So అర్థమైంది అనుకుంటా కదా నేను చెప్పిన పాయింట్ ఇప్పటి వరకు. స్టార్టర్, వాట్ ఇస్ మీన్ బై స్టార్టర్? స్టార్టర్ ఇస్ ఏ టు స్టార్ట్ ద మోటార్. అవునా? very wrong. ఓకేనా? Starter is not to start the motor. It is used to limit the starting current. It is used to limit the starting current. స్టార్టింగ్ కరెంట్ హై కరెంట్ వస్తుంది కాబట్టి దాన్ని లిమిట్ అంటే తగ్గించడానికి సో నేను స్టార్టర్ యూజ్ చేసుకున్నాను. స్టార్టర్ ఇస్ నథింగ్ బట్ రెసిస్టెన్స్. ఓకేనా? రైట్. సో రైట్, కమింగ్ టు we go for first 3-point starter, right? So first point is 3-point starter. వెళ్ళిపోదామా? This is the 3-point starter diagram. Right. See, here we have 3-point starter అనగానే ఏంటంటే సింపుల్ చెప్పాలంటే 3 points ఉండి అని చెప్పాం. మీనింగ్ అంతే లేదు. ఇక్కడ ఎల్ అంటే లైన్, ఓకేనా, విచ్ ఇస్ కనెక్టెడ్ టు ద ఎల్ పాయింట్ ఇస్ కనెక్టెడ్ టు ద డిసి సప్లై అనమాట. ఎఫ్ అన్నాడు. ఎఫ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద ఫీల్డ్ వైండింగ్. దిస్ ఇస్ ఫీల్డ్ వైండింగ్. ఏ అనేది ఆర్మేచర్ అనమాట. ఏ నథింగ్ బట్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు ద ఆర్మేచర్ వైండింగ్. సింపుల్ దిస్ ఇస్ నథింగ్ బట్ 3-point స్టార్టర్ అని చెప్తారు సింపుల్ చెప్పాలంటే. ఓకేనా? రైట్. కమింగ్ టు ద డిస్కషన్ అంటే కన్స్ట్రక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ చూడమ్మా జాగ్రత్తగా. వీ హ్యావ్ 3 points అని చెప్పాను. అవునా? సో ఫస్ట్ వన్ ఏందమ్మా ఎల్ అని చెప్పాను. సెకండ్ పాయింట్ ఎఫ్ అని చెప్పాను. థర్డ్ పాయింట్ ఏందమ్మా ఏ అని చెప్పాను. అంతేనా? సపోర్ట్ చేయండి బ్రో. చూడమ్మా ఒకసారి 3 points. ఫస్ట్ వన్ చార్ట్ చూడండి. కన్స్ట్రక్షన్ ఎల్. ఇక్కడ ఏందమ్మా ఎల్ ఉంది కదా, ఎల్ అంటే లైన్ టెర్మినల్ అంటాం. ఓకేనా? ఎల్ లైన్ టెర్మినల్ ఇస్ కనెక్టెడ్ టు ద డిసి సప్లై. లైన్ టెర్మినల్ ఇస్ కనెక్టెడ్ టు ద డిసి సప్లై. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చూడమ్మా ఎఫ్. ఓకేనా? ఈ ఎఫ్ పాయింట్ ఈస్ కనెక్టెడ్ టు ద ఫీల్డ్ వైండింగ్. ఏ ఈస్ కనెక్టెడ్ టు ద ఆర్మేచర్ వైండింగ్. ఓకేనా?
ఫర్దర్ చూడమ్మా, ఎల్ ఫర్దర్ ఈస్ కనెక్టెడ్ టు ద ఎల్ ఫర్దర్ కనెక్టెడ్ టు ద ఓఎల్ఆర్ అంటే ఏంటమ్మా ఓవర్లోడ్ రిలీజ్ అని చెప్తాం. అంటే దిస్ ఇస్ ఎ మ్యాగ్నెట్ అనమాట. సో నేను ఇది ఈ రెడ్ గా మార్క్ చేశాను చూసావా, దిస్ ఇస్ ద మ్యాగ్నెట్ అనమాట. ఓకేనా, ఇక్కడ ఏం చేశాను, ఈ ఎల్ టెర్మినల్ నుంచి ఫర్దర్ అంటే ఎల్ అనే సెకండ్ టెర్మినల్, ఇది ఫస్ట్ టెర్మినల్ ఈస్ కనెక్టెడ్ టు ద DC సప్లై అండ్ సెకండ్ టెర్మినల్ ఈస్ కనెక్టెడ్ టు ద సో దట్ ఈస్ ఓఎల్ఆర్ ఇదిగోండి ఇలా కనెక్ట్ చేసుకుంటూ వచ్చాను ఇలా వైండింగ్. ఓకేనా, సపోజ్ ఇప్పుడు మీకు ఇంకా క్లియర్ చూపిస్తాను చూడండి, రఫ్ చేసేసి ఇదిగోండి ఓఎల్ఆర్ కనెక్ట్ చేశాను ఇలా వైండింగ్ ఒక వైర్ తీసుకొని. ఫర్దర్ ఓఎల్ఆర్ ఈస్ కనెక్టెడ్ టు ద స్టార్టర్ హ్యాండిల్. దిస్ ఈస్ ద స్టార్టర్ హ్యాండిల్ అంటాం ఇదిగోండి, స్టార్టర్ హ్యాండిల్. ఈ స్టార్టర్ హ్యాండిల్ కి కనెక్ట్ చేశాను ఇక్కడ నేను. ఓకేనా, స్టార్టర్ హ్యాండిల్ దిస్ ఈస్ ద స్ప్రింగ్ అనమాట, దీన్ని స్ప్రింగ్ అని చెప్తాడు. ఓకేనా, సో స్ప్రింగ్ అండ్ దెన్ దేర్ ఈస్ ఏ రెసిస్టెన్స్ పాత్. ఇక్కడ రెసిస్టెన్స్ పాత్ ఒకటి కనెక్ట్ చేశాను. ద రెసిస్టెన్స్ ద టోటల్ రెసిస్టెన్స్ అంటే R1 + R2 + R3 + R4 + R5 total resistance of the starter is connected in series with the armature కనెక్ట్ చేశాను. ఓకేనా, అవునా కదా. there is a another parallel path for this resistance ఒక parallel path ఉంది, ఇక్కడ ఒక parallel path ఉంది, that is connected to the no volt coil NVC అని చెప్తాను. this is NVC అంటాడు, no volt coil further connected to the no volt coil. this is another magnet అనమాట, this is another magnet, ఈ magnet కనెక్ట్ చేశాడు. ఓకేనా, so the further అంటే the NVC further connected to the field winding. ఇదిగోండి F కనెక్ట్ చేసాడు, F నథింగ్ బట్ కనెక్టెడ్ టు ద ఫీల్డ్ వైండింగ్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ కన్స్ట్రక్షన్. ఓకేనా, కన్స్ట్రక్షన్ లో మెయిన్ పార్ట్స్ మనకి ఏంటంటే ఇక్కడ సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఓఎల్ఆర్ అంటామా, ఓఎల్ఆర్ నథింగ్ బట్ ఓవర్లోడ్ రిలీజ్ అని చెప్తాడు. సెకండ్ పాయింట్ ఏంటంటే నో వోల్ట్ కాయిల్. దిస్ ఈస్ స్టార్టింగ్ రెసిస్టెన్స్, స్టార్టింగ్ లో రెసిస్టెన్స్ టోటల్ రెసిస్టెన్స్ ఎందుకు ఎక్కడ యూజ్ చేసుకోవాలి నేను, దట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద ఆర్మేచర్ వైండింగ్. ఆర్మేచర్ లోనే కదా మనకి హై కరెంట్ ఫ్లో అయ్యేది. సో టు లిమిట్ దట్ హై ఆర్మేచర్ కరెంట్ ఏంటంటే సో ఈ రెసిస్టెన్స్ యూజ్ చేసుకుంటాను, దట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ఆర్మేచర్. ఓకేనా, రైట్. సో దిస్ ఈస్ అబౌట్ కన్స్ట్రక్షన్. సింపుల్ గా నేను ఒక చిన్న పాయింట్ చూడండి ఇక్కడ, ఇది స్టార్టర్ హ్యాండిల్ కనెక్ట్ చేశాను. అదేంటమ్మా సాఫ్ట్ ఐరన్ పీస్ అని చెప్తాను. దిస్ ఈస్ సాఫ్ట్ ఐరన్ పీస్ కనెక్ట్ చేశాను. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న ట్రయాంగిల్ పీస్, దట్ ఈస్ ట్రయాంగిల్ ఐరన్ పీస్ అని చెప్తాను. దిస్ ఈస్ లివర్ అని చెప్తాడు. ఓకేనా, సో దిస్ ఇస్ ట్రయాంగిల్ పీస్. దిస్ ఇస్ ఎందుకు, ఈ రీజన్ ఎందుకు అనేది మీకు చెప్తాను నీట్ గా. ఓకేనా, రైట్. సో ద మెయిన్ మనకు అర్థమైన కన్స్ట్రక్షన్ అర్థమైంది కదమ్మా. సో ఐ రిపీట్ ద కన్స్ట్రక్షన్ వన్స్ అగైన్, జస్ట్ మినిట్. ఎల్ దేర్ ఆర్ 3 పాయింట్స్ మనకి. ఫస్ట్ వన్ ఏందమ్మా, ఎల్ ఈస్ కనెక్టెడ్ టు ద లైన్ టెర్మినల్ అంటాం. ఓకేనా, ద లైన్ టెర్మినల్ ఈస్ కనెక్టెడ్ టు ద DC సప్లై. ద లైన్ టెర్మినల్ ఫర్దర్ కనెక్టెడ్ టు ద ఓఎల్ఆర్ కనెక్ట్ చేస్తారు. దిస్ ఇస్ ఓఎల్ఆర్. ఇట్ ఈస్ ఫర్దర్ కనెక్టెడ్ టు ద స్టార్టర్ హ్యాండిల్ కనెక్ట్ చేసావు. ఇదిగో ఇలా వెళ్ళి ఇలా స్టార్టర్ హ్యాండిల్ కనెక్ట్ చేసావు. అండ్ there is a path that is resistance that is connected, total resistance is connected in series with the armature winding కి కనెక్ట్ చేసావు అన్న. సో there is another parallel path ఉంది. another parallel path ఏంటమ్మా, this is another parallel path which is connected to the very important NVC, no volt coil. this is no volt coil అని చెప్తావు. ఓకేనా, the no volt coil is further connected to the field winding. ఓకేనా, ఇదంతా కన్స్ట్రక్షన్ అనమాట, జస్ట్ సింపుల్. ఓకేనా, సమ్ ఐరన్ పీస్ యూజ్ చేసుకున్నాడు, ఐరన్ పీస్ కనెక్టెడ్ టు ద సమ్ దిస్ ఈజ్ ఏంటమ్మా ఐరన్ పీస్, దిస్ ఈజ్ స్టార్టర్ కనెక్ట్ చేశాడు, అంత సింపుల్ గా చెప్పాలంటే. ఓకేనా, రైట్. సో ఆపరేషన్ చూద్దాం. ఆపరేషన్ ఏం చేస్తారంటే, సో నువ్వు ఇప్పుడు స్విచ్ ఆన్ చేయగానే అంటే స్పన్స్ స్విచ్ ఆన్ చేయగానే ఏంటంటే వన్స్ స్విచ్ ఆన్ చేయగానే ఏంటంటే మోటర్ ఇదిగోండి ఈ లైన్ టర్మినల్ అంటే స్విచ్ ఆన్ చేస్తాం. స్విచ్ ఆన్ చేయగానే ఏం చేస్తామంటే ఈ స్టార్టర్ హ్యాండిల్ ని సో ఫస్ట్ పొజిషన్ తీసుకొస్తాం. ఓకేనా, సో ఫస్ట్ పొజిషన్ తీసుకురావగానే ఏమవుతుంది మనకి, ద టోటల్ రెసిస్టెన్స్ ఏమో కనెక్ట్ చేసినట్టే. అంటే ఇదేమో ఆఫ్ పొజిషన్ చెప్పాలంటే, ఈ 1 పొజిషన్ తీసుకెళ్ళగానే అంటే ఈ స్టార్టర్ హ్యాండిల్ ని ఇలా తీసుకొచ్చావు. ఇక్కడ తీసుకురాగానే ఏమైంది మనకి ఇక్కడ, సో ఇక్కడ తీసుకురాగానే ఏంటంటే సో టోటల్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ అనేది కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద ఆర్మేచర్ వైండింగ్. అంటే సో యాక్చువల్ గా స్టార్ట్ అవ్వగానే మనకి ఏంటి, ఆర్మేచర్ వైండింగ్ లో 500 ఆంపియర్స్ ఫ్లో అవుతుందని చెప్పాను. సో ఈ 500 ఆర్పిఎం కెన్ బి లిమిటెడ్ బై దిస్ రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ ఏం చేసింది, అపోజ్ చేసింది. అవునా, సో వన్స్ నేనేం చేస్తాను, ఈ స్టార్టర్ హ్యాండిల్ నుంచి సెకండ్ పొజిషన్ తీసుకెళ్ళిపోతాను. అప్పుడు ఏమైంది, రెసిస్టెన్స్ తగ్గిపోయింది. అవునా కదా,
థర్డ్ పొజిషన్ తీసుకొస్తాను, అప్పుడు రెసిస్టెన్స్ తగ్గిపోయింది, అంటే ఏంటి కరెంట్ ఫ్లో అయింది. సో మళ్ళీ అగైన్ రెసిస్టెన్స్ తగ్గి థర్డ్ పొజిషన్ తీసుకెళ్ళిపోతాను, ఈ రెసిస్టెన్స్ కట్ అయిపోయింది. 5 పొజిషన్ తీసుకొస్తాను, ఈ రెసిస్టెన్స్ కట్ అయిపోయింది. రన్ పొజిషన్ తీసుకొస్తాను, ఈ రెసిస్టెన్స్ కట్ అయిపోయింది. అంటే టోటల్ రెసిస్టెన్స్ ఏమైంది మనకి ఇప్పుడు కట్ అయిపోయింది. అంటే ఈ స్టార్టర్ హ్యాండిల్ ఏం చేస్తాను, డైరెక్ట్ గా ఇక్కడ దాకా తీసుకొచ్చాను, అవునా. సో ఏంటి త్రూ ద రెసిస్టెన్స్ తీసుకొచ్చాను. అంటే రన్ పొజిషన్ తీసుకురాగానే ఏంటి ఈ రెసిస్టెన్స్ మొత్తం ఉండదు, అర్థమైందా. అంటే నాకు స్టార్టింగ్ లోనే హై కరెంట్ వస్తుంది, రన్నింగ్ లో రాదు. వన్స్ రన్ అయిపోయింది, అవునా. సో స్ట్రోక్ ఏమైందంటే 1 పొజిషన్ రాగానే సో మోటార్ కొంచెం రొటేట్ అవుతుంది, సెకండ్ పొజిషన్ రాగానే మోటార్ ఇంకొంచెం రొటేట్ అవుతుంది, థర్డ్ పొజిషన్ రాగానే మోటార్ ఇంకొంచెం రొటేట్ అవుతుంది, ఫోర్త్ పొజిషన్ రాగానే సమ్ స్పీడ్ తో ఇంకా స్పీడ్ అంటే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతా వస్తుంది. వన్స్ రన్ పొజిషన్ రాగానే ఏమైందంటే మోటార్ విల్ బి రొటేట్స్ ఇన్ రేటెడ్ స్పీడ్ రొటేట్ అవుతా ఉంటుంది, ఓకేనా. ఆ రేటెడ్ స్పీడ్ తో రొటేట్ అయినప్పుడు నాకు ఏ ప్రాబ్లం రాదు, హై కరెంట్ రాదు, ఓకేనా. స్టార్టింగ్ లోనే హై కరెంట్ వచ్చేది మనకి, ఓకేనా. స్టార్టింగ్ లో హై కరెంట్ వచ్చింది కాబట్టి అప్పుడు ఏం చేశాను, ఈ టోటల్ రెసిస్టెన్స్ ని యాడ్ చేశాను. రన్నింగ్ కండిషన్ తీసుకొచ్చేటప్పుడు ఏమైంది, ఈ టోటల్ రెసిస్టెన్స్ కట్ అయిపోతా వస్తుంది మనకి. సో మనకి స్టార్టింగ్ లోనే రెసిస్టెన్స్ రిక్వైర్డ్ కాబట్టి దీన్ని ఏమన్నాడు, స్టార్టింగ్ రెసిస్టెన్స్ అన్నాడు. సో దిస్ ఈస్ ద నథింగ్ బట్ ఆపరేషన్ అన్నమాట, సింపుల్, ఓకే రైట్. సో బాగానే ఉంది సార్ ఇదంతా, ఓకే. మెయిన్ ఇక్కడ మనకి ఏంటంటే 2 మెయిన్ పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే నేను ఏం చెప్పేసాను, ఫస్ట్ వన్ దీని గురించి డిస్కస్ చేయలేదు, దట్ ఈస్ ఓఎల్ఆర్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఎన్విసి. ఇదిగోండి ఈ ఎన్విసి అంటే ఏమో దిస్ ఈస్ నో వోల్ట్ కాయిల్ అంటాడు, దీన్నేమో ఓవర్లోడ్ రిలీజ్ అని చెప్తాడు, ఓకేనా రైట్. సో కమింగ్ టు ద ఫంక్షన్ ఆఫ్ నో వోల్ట్ కాయిల్, అంటే ఫస్ట్ నో వోల్ట్ కాయిల్ డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో నో వోల్ట్ కాయిల్ సింపుల్ డిస్కషన్ చెప్తాను, ఏం లేదమ్మా. సో నువ్వు స్టార్టర్ హ్యాండిల్ ఫస్ట్ పొజిషన్ నుంచి రన్ పొజిషన్ వరకు తీసుకొచ్చేసావు. సో వన్స్ తీసుకురాగానే ఏంటంటే అలా వదిలేసి అలానే పట్టుకుని ఉండలేక మనం ఆపరేషన్ చేసుకోవాలి కదా, మనం మోటార్ రన్ చేసుకుంటా ఉండాలి, మనం ఆపరేషన్ చేసుకుంటా ఉండాలి. నువ్వు అలానే స్టార్టర్ హ్యాండిల్ గానే పట్టుకుని ఉండగలవా, లేదు కదా. సో వదిలేసేయాలి, వదిలేసి నీ పని చూసుకోవాలి. సో నువ్వు వదిలేసినప్పుడు ఈ స్టార్టర్ హ్యాండిల్ వదిలేసినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది అనుకో, సో అప్పుడు ఏమైంది, ప్రాబ్లమే కదా మనకి. అందుకని ఏంటంటే ఇక్కడ ఒక చిన్న సాఫ్ట్ ఐరన్ పీస్ ప్లేస్ చేశాడు, ఇదేమో మ్యాగ్నెట్ అనమాట. సో రన్నింగ్ కండిషన్ లో ఏమైందంటే దీంట్లో కరెంట్ ఫ్లో అయింది, చూసావా. సో దేర్ ఇస్ సమ్ కరెంట్ పాసెస్ త్రూ ద ఎన్విసి బికాస్ దిస్ ఈ ఫీల్డ్ వైండింగ్ కదా. ఫీల్డ్ వైండింగ్ లో ఫ్లో అయ్యే కరెంట్ కూడా ఎన్విసి లో ఫ్లో అయ్యింది. ఫ్లో అయినప్పుడు ఏమైంది, ఇట్ బికమ్స్ సమ్ మ్యాగ్నెట్ అనమాట, మ్యాగ్నెట్ లా ఫామ్ అయిపోయింది. ఈ మ్యాగ్నెట్ ఏమైంది, ఈ ఐరన్ పీస్ ని అట్రాక్ట్ చేసి ఉంటది. వన్స్ ఒక్కసారి నువ్వు స్విచ్ ఆఫ్ చేసావు అనుకో, ఇట్ లూజెస్ ఇట్స్ మ్యాగ్నెటిజం, అవునా. దీంట్లో మ్యాగ్నెటిజం ఫ్లో అవ్వదు, ఎందుకంటే కరెంట్ ఫ్లో అవ్వదు కాబట్టి. కరెంట్ ఫ్లో అవ్వకపోతే ఇట్ లూజెస్ ఇట్స్ మ్యాగ్నెటిజం, అప్పుడు ఏమైంది, ఈ ఐరన్ పీస్ వెనక్కి వెళ్ళిపోయింది. అప్పుడు అంటే ఆఫ్ చేసినప్పుడు ఏమైంది అంటే ఆటోమేటిక్ గా స్టార్టర్ హ్యాండిల్ విల్ బి గో టు ద మూవ్ టు ద ఆఫ్ పొజిషన్ అనమాట, ఓకేనా. సో ఆన్ చేసినప్పుడు ఏమైందంటే ఈ ఐరన్ పీస్ అట్రాక్ట్ అయి ఉంటుంది, ఆఫ్ చేసినప్పుడు ఏమో ఐరన్ పీస్ సో వదిలేసి అదేమో లాస్ట్కి వెళ్ళిపోయింది. దిస్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎన్విసి అనమాట. చెక్ చేశాను, దట్ ఈస్ ఓకేనా. నేను అంటే జస్ట్ ఒక పాయింట్స్ వైజ్ చూపించమంటే చూపిస్తాను చూడమ్మా. ద సప్లై టు ద ఫీల్డ్ వైండింగ్ ఈజ్ డెరివ్డ్ త్రూ ద ఎన్విసి, అంటే ఏంటి, ద సప్లై పాసెస్ త్రూ ద, అంటే ద కరెంట్ పాసెస్ త్రూ ఫీల్డ్ వైండింగ్ త్రూ ద ఎన్విసి అని చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఫ్లో అవ్వాలి కంపల్సరీ, ఇలా ఫ్లో అయ్యి ఇలా ఫ్లో అయ్యి ఇలా ఫ్లో అయ్యి ఆ తర్వాత ఫీల్డ్ వైండింగ్ లోకి కరెంట్ ఫ్లో అయ్యింది, ఓకేనా. సో వెన్ ఫీల్డ్ కరెంట్ ఫ్లోస్ ఇట్ మ్యాగ్నెటైజెస్ ద ఎన్విసి, అంటే ఎన్విసి ఏమైందంటే మ్యాగ్నెట్ అయిపోయింది, ఓకేనా. వెన్ ద హ్యాండిల్ ఈజ్ ఇన్ రన్ పొజిషన్, అంటే రన్ పొజిషన్ లో ఈ హ్యాండిల్ రన్ పొజిషన్ తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే సో సాఫ్ట్ ఐరన్ పీస్ కనెక్టెడ్ టు ద హ్యాండిల్ గెట్స్ అట్రాక్టెడ్ బై ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ప్రొడ్యూస్డ్ బై ద ఎన్విసి, ఓకే. ద డిజైన్ ఆఫ్ ఎన్విసి సచ్ దట్ ఇట్ హోల్డ్స్ ద అంటే హ్యాండిల్, ఓకేనా, హ్యాండిల్ ని హోల్డ్ చేసేటట్టుగా చూసుకుంటాడు ఇన్ రన్ పొజిషన్ అగైనెస్ట్ ద ఫోర్స్ ఆఫ్ స్ప్రింగ్, ఓకేనా. స్ప్రింగ్ ఉంది కదా మనకి ఇక్కడ, ఓకేనా, స్ప్రింగ్ ప్లేస్ చేశాను నీకు అందుకనే, ఓకే రైట్. సో దస్ ఎన్విసి హోల్డ్స్ ద హ్యాండిల్ ఇన్ ద రన్ పొజిషన్, హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ నో హోల్డ్ ఆన్ కాయిల్. అంటే ఈ నో వోల్ట్ కాయిల్ ఏంటంటే ఆల్సో కాల్డ్ యాజ్ హోల్డ్ ఆన్ కాయిల్ అనమాట, హోల్డ్ ఆన్ కాయిల్, ఓకేనా. సో సపోజ్ వెన్ ఎవర్ దెర్ ఇస్ సప్లై ఫెయిల్ అంటే సప్లై మనం ఆన్ చేసినప్పుడు ఏంటంటే సడన్ గా పవర్ పోయింది అనుకో, అవునా. సో అప్పుడు ఏమైంది, ఎన్విసి లేకపోతే ఏమైంది అంటే ఫీల్డ్ సర్క్యూట్ బ్రోకెన్ అయిపోయింది, ఓకేనా. సో ఫీల్డ్ సర్క్యూట్ ఆ కరెంట్ పాసెస్ ఫీల్డ్ సర్క్యూట్ ఏమైతే ఆగిపోయింది, ద కరెంట్ త్రూ ద ఎన్విసి గెట్ ఎఫెక్టెడ్, అవునా కదా, ఎందుకంటే పవర్ ఫ్లో అవ్వట్లేదు కదా. సో ఇట్ లూజెస్ ఇట్స్ మ్యాగ్నెటిజం, హెన్స్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు కీప్ ద ఐరన్ పీస్ ఇన్ ద హ్యాండిల్ అనమాట టు అట్రాక్ట్, ఓకేనా.
అండర్ ద స్ప్రింగ్ ఫోర్స్ హ్యాండిల్ కమ్ బ్యాక్ టు ద ఆఫ్ పొజిషన్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకేనా. సో స్విచ్చింగ్ ఆఫ్ ద మోటార్ అయినా సరే, ఏదైనా నువ్వు స్విచ్ ఆఫ్ చేసినా పవర్ ఫెయిల్యూర్ అయినా సరే ఇదే జరిగేది మనకి. ఓకేనా. సో డ్యూ టు కాంబినేషన్ ఆఫ్ ఎన్విసి అండ్ ద స్ప్రింగ్, ద స్టార్టర్ ఆల్వేస్ కమ్స్ బ్యాక్ టు ద ఆఫ్ పొజిషన్కి వెళ్ళిపోయింది వెన్ ఎవర్ దేర్ ఇస్ ఎ సప్లై ప్రాబ్లమ్. ఓకేనా. ద ఎంటైర్ స్టార్టింగ్ రిలేషన్స్ కమ్ బ్యాక్ ఇన్ సిరీస్ విత్ ద ఆర్మేచర్ వెన్ అటెంప్ట్ ఈస్ మేడ్ టు స్టార్ట్ ద మోటార్ ఎవ్రీ టైమ్. అంటే ప్రతిసారి మనం మోటార్ ఆన్ చేసే ప్రతిసారి కంపల్సరీగా ఈ స్టార్టర్ హ్యాండిల్ ఏంటంటే ఆ పొజిషన్ నుంచి 1 పొజిషన్ 2 పొజిషన్ 3rd పొజిషన్ వెళ్ళాలి. ఒకసారి ఇప్పుడు నువ్వు లాస్ట్ పొజిషన్కి వెళ్ళావు, పవర్ ఆఫ్ అయిపోయింది అని చెప్పేసి నువ్వు మళ్ళీ అలాగే లాస్ట్ పొజిషన్ నుంచి స్టార్ట్ చేయలేం. ఓకేనా. మళ్ళీ స్టార్ట్ చేసినట్టే కదా మోటారు. అందుకేంటంటే సో ఎవ్రీ టైం కంపల్సరీగా ఎంటైర్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ విత్ ద ఆర్మేచర్ అన్నమాట. ఓకే. దిస్ ప్రివెంట్స్ ద డ్యామేజ్ ఆఫ్ ద మోటార్ కాజ్డ్ బై ద అడిషనల్ స్టార్టింగ్ అన్నమాట. ఓకే. సో ఎన్విసి పర్ఫార్మ్స్ ద సిమిలర్ యాక్షన్ అండర్ లో వోల్టేజ్ కండిషన్స్ ఆల్సో. వోల్టేజ్ రెడ్యూస్ అయిందా, సపోజ్ లో వోల్టేజ్ వచ్చినాయనుకో, సేమ్ లో వోల్టేజ్ రాగానే కరెంట్ పాసెస్ ద ఫీల్డ్ వైండింగ్ విల్ బి బ్రోకెన్ అన్నమాట. ఓకేనా. సో అది మెయిన్ పర్పస్ ఆఫ్ ఎన్విసి. ఓకేనా. రైట్. నెక్స్ట్ కమింగ్ టు ద ఓఎల్ఆర్. మెయిన్ పర్పస్ ఏంటంటే సింపుల్ అమ్మా, ఓవర్లోడ్స్. ఓకేనా. ఓవర్లోడ్స్ వచ్చినప్పుడు ఏమైందంటే, ఓవర్లోడ్స్ నథింగ్ బట్ అది కూడా డిస్కస్ చేస్తాను చూడమ్మా. దిస్ ఈజ్ ఓవర్లోడ్ కండిషన్. అంటారు ఓవర్లోడ్ కండిషన్ ఏమైందంటే, ఓవర్లోడ్ కండిషన్ లో ఇది చూసావా, ఈ ట్రయాంగిల్ పీస్ చూసామా, ఈ లివర్ ఏంటంటే బ్రింగ్స్ ద ఈ ట్రయాంగిల్ పీస్ ని కొంచెం అప్కి అంటే పైకి తీసుకొచ్చేసింది. సో ఈ పైకి తీసుకురాగానే ఏమైందంటే ఇక్కడ కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ కనెక్ట్ అవ్వడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. అవునా. షార్ట్ సర్క్యూట్ అయిపోగానే ఏమైంది, ఇదిగో ఈ పాయింట్, ఈ షార్ట్ ఇదిగో ఈ ట్రయాంగిల్ ఇలా కనెక్ట్ అయిపోయింది అనమాట. ఓకేనా. కనెక్ట్ అవగానే ఏమైందంటే షార్ట్ అయిపోయిందా లేదా, ఇక్కడ ఇందాక ఓపెన్ అయిపోయి షార్ట్ అయిపోయింది, ఇక్కడ కనెక్ట్ చేసాడు చూసావా. ఇక్కడ కనెక్ట్ చేసింది ఇక్కడ ఏ పాయింట్స్, ఇదేంటమ్మా ఎన్విసి కదా, ఎన్విసి కనెక్ట్ చేసాడు ఇక్కడ. అవునా. ఎన్విసి కనెక్ట్ చేసినప్పుడు షార్ట్ సర్క్యూట్ వోల్టేజ్ జీరో అయినప్పుడు ఏమైంది, కరెంట్ కూడా జీరో అయిపోయింది. కరెంట్ జీరో అయిపోతే ఏమైంది, సో ఇది ఆఫ్ అయిపోయింది. అవునా. కరెంట్ పాసెస్ త్రూ ద ఎన్విసి బికమ్స్ జీరో. కరెంట్ జీరో అయిపోతే మ్యాగ్నెటిజం ఉంటుందా, మ్యాగ్నెటిజం ఉండదు. అంటే ఇట్ లూజెస్ ఇట్స్ మ్యాగ్నెటిజం. అప్పుడు ఏమైంది, మళ్ళీ అగైన్ ఈ స్టార్టర్ హ్యాండిల్ స్టార్టింగ్ పొజిషన్కి వెళ్ళిపోయింది. కరెంట్ ఫ్లో అవ్వట్లేదు. ఇది మ్యాగ్నెట్ కాదు కదా. ఓవర్లోడ్ వచ్చినప్పుడు జరిగే కండిషన్ అనమాట. ఓవర్లోడ్స్ వచ్చినప్పుడు కూడా ఏమైందంటే ఈ ఐరన్ పీస్ ఏంటంటే పుట్టు అప్వార్డ్స్కి వచ్చినప్పుడు ఏమైందంటే ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. కూడా కనెక్ట్ చేశాను, అందుకని ఎన్విసి కనెక్ట్ చేశాను. షార్ట్ సర్క్యూట్ అయిపోగానే ఏమైంది, షార్ట్ సర్క్యూట్ లో మనకి ఏంటమ్మా వోల్టేజ్ జీరో అయిపోయింది, కరెంట్ విల్ బి జీరో. సో దెన్ ద కరెంట్ జీరో అయినప్పుడు ఇట్ లూజెస్ మ్యాగ్నెటిజం లూజ్ అయిపోగానే ఏమైందంటే ఇట్ కేమ్ బ్యాక్ టు జీరో పొజిషన్ అనమాట. దిస్ ఈస్ ద ఎన్విసి. ఓకేనా. రైట్. This is the condition. Okay, I will discuss disadvantages on. So I will discuss in the next class. Okay, if you have any doubts, ask me.